श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साई राम। साई बंधुलारा, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం మణియమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 20 పునశ్చరణ. 20 అధ్యాయం నిన్నటితో పరిసమాప్తమై అయింది. ఇప్పుడు పునశ్చరణ చేసుకొని ఈ అధ్యాయం ముగించి రేపటి నుంచి 21వ అధ్యాయంలో ప్రవేశిద్దాం. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. 24,000 కథయున్ నురుపజములన్ ముగించెదన్. 24,000 కథయున్ నురుపజములన్ ముగించెదన్. అరయగనారు కాండగల అర్ధమునొక్క దినస్సు పజముల్. అరయగ 6 కాండగల అర్ధమునొక్క దినస్సు పజముల్. వరసయు తప్పనీక కథ వర్ణన చేసెదా. వరసయు దపనీక కథ వర్ణన చేసెద. సూక్ష్మ మార్గముల్ సరసులు చూచియుం చదివి సంతసమంద. సరసులు చూచియుం చదివి సంతసమంద. ప్రసన్న రాఘవా ఓం శ్రీ సాయిరామ్. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 20వ అధ్యాయం ప్రత్తినారాయణరావు గారి అనువాద గ్రంథంలో 20వ అధ్యాయంలో ముఖ్య విషయాలు చక్కగా మొట్టమొదటే ఇండెక్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సులభంగా మనం ముఖ్య విషయాలని గ్రహించగలం, దాని ద్వారా వాటిని విశ్లేషణ చేసుకోగలం. ఈ గ్రంథంలో ఉన్న గొప్ప అవకాశం, సౌకర్యం, ఈశావాస్యోపనిషత్తు సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. కాకా యొక్క పనిపిల్ల, విశిష్టమైన బోధనా విధానం. ఈ యొక్క 20 అధ్యాయంలో హేమాడ్ పంత్ గారు మనకు చెప్పినటువంటి ముఖ్యమైన లీలలు లేదా కథలు లేదా బోధలు అనుకోవచ్చు. దీనికి ముందు ఉపోద్ఘాతం ఉంటుంది, చాలా బాగుంటుంది. మామూలుగా ఓవి ఓవిలో ఉన్న ఉపోద్ఘాతాన్ని కొద్దిగా సరళం చేసి కొంత సంక్షిప్తం చేసి చక్కటి భాషలో, గ్రాంధిక భాషలో చదువుతుంటేనే ఆనందం వేస్తుంది, ఎక్కడికో తీసుకెళ్తుంది, ప్రస్తావన ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఉన్నదన్నట్టు పారాయణం చేసుకొని విశ్లేషణలోకి వెళ్దాం. ఈ అధ్యాయంలో దాసగనుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంత్ చెప్పెను. మౌలికంగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారాన్ని ధరించారు. ఈ మహా జగన్నాటకమందు మాయ అను నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించారు. సాయిని స్మరించి ధ్యానింతుము కాక. షిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమాన్ని జాగ్రత్తగా గమనింతం. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదాన్ని పంచిపెట్టుచూ ఉండేవారు. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవిస్తూ ఉండేవారు. బాబా భక్తుల చేతులలో పిడికిలతో ఊదీ పోయిచూ వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెట్టుచూ ఉండేవారు. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధంగా పలకరిస్తూ ఉండేవారు. అన్నా, మధ్యాహ్న భోజనానికి పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనం చేయుము. ఈ విధంగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది ఎంతయో ఊహించుకున్నచో ఆ దృశ్యమును తిరిగి చూచినంత ఆనందం కలుగును. మనోపలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానిద్దాం. వారి పాదములపై పడి సగౌరవంగా, ప్రేమతో, వినయముగా సాష్టాంగ నమస్కారం అనర్చుచు ఈ అధ్యాయంలోని కథలను చెప్పెదను. ఇది
సంక్షిప్తంగా ఉపోద్ఘాతంగా కానీ లేదా ప్రస్తావన రూపంలో హేమాడ్ పంత్ మహాశయుడు రచించిన దాన్ని ప్రత్తినారాయణరావు గారు తెలుగులోకి అంటే ఇంగ్లీష్లో నుంచి ట్రాన్స్లేట్ చేసిన విధానం. ఇక కథల్లోకి ప్రవేశిద్దాం. ఈశావాస్యోపనిషత్తు ముందే చెప్పాడు దాసగణ మహారాజుకు వచ్చిన ఒక సమస్యను బాబా ఎలా పరిష్కరించారనేది. ఈశావాస్యోపనిషత్తు అనే దానిలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భగవంతుడు సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, అన్ని జీవరాశుల్లో ఉన్నాడు, చరాచరాల్లో ఉన్నాడు, అంటే కదిలే వాటిలో ఉన్నాడు, కదలని వాటిలో ఉన్నాడు, విశ్వమంతా నిండి ఉన్నాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమైన పరబ్రహ్మం నుండి పూర్ణమైన ఈ జగత్తు ఉద్భవించింది, కానీ ఆయన పూర్ణంగానే ఉన్నది తప్ప అనుమాత్రం కూడా తగ్గలేదు అని వేదాల్లో చెప్పిన సత్యాన్ని ఈశావాస్యోపనిషత్తు చక్కగా వివరించింది. అయితే ఆ గ్రంథాన్ని మరాఠీ భాషలోకి ఓవి ఛందస్సులో అనువదిస్తున్న సమయంలో చక్కగా ప్రతిపదార్థ సహితంగా వివరించడమైతే జరిగింది, కానీ దానిలో ఉన్నటువంటి హృదయాన్ని గుర్తించి దాన్ని ముఖ్యమైన విషయాన్ని పరమార్థాన్ని అందచేయడం ఆయన కొద్ది సమస్య అనిపించింది. అందుకే చాలామంది పండితుల దగ్గరికి వెళ్ళాడు, గొప్ప గొప్ప మేధావుల దగ్గరికి వెళ్ళాడు, వారితో చర్చించాడు. వాళ్ళు అనేక రకాలుగా ఆయనకు దాని మీద విశ్లేషణ చేశారు, వివరించారు, కానీ ఆయనకు సంతృప్తి కలగలేదు. చివరికి చేసేది లేక ఏ సద్గురు సాయినాథుని అనుగ్రహంతో అయితే ఆ గ్రంథ రచనకు ఉపక్రమించాడో ఆ మహనీయుని పాదపద్మాలను ఆశ్రయించడానికి షిరిడీకి వెళ్ళాడు. బాబా పాదాల వద్ద కూర్చున్నాడు. అప్పుడు దాసగను ప్రశ్నించకముందే సర్వాంతర్యామి సర్వజ్ఞుడైన సాయినాథుల వారికి దాసగన మహారాజ్ సమస్య తెలుసు కాబట్టి, ఆయన తన దగ్గరికి ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అడిగాడు, ఏం గను ఎలా ఉన్నావు, ప్రశాంతంగా ఉందా మనసు, ఏమి సమస్యలు లేవు కదా అని చెప్పి కదిలిచ్చాడు. వచ్చిన విషయం చెప్పు, ఆలస్యం ఎందుకు అన్నట్లుగా. అప్పుడు దాసగను చక్కటి సంభాషణ చేశాడు. బాబా అన్నీ నువ్వే ప్రేరేపిస్తావు, బాధ్యతలు నువ్వే ఇస్తావు, చక్కగా పూర్తి చేస్తావు, కానీ మళ్ళీ అక్కడ ఒక చోట టక్కున ఆప్ చేస్తావు, సమస్య తెచ్చి పెడతావు, నీకు తెలియనిది ఏముంది. అయినా మీ అనుగ్రహం ఉండగా, మీ అనుగ్రహ ఛత్రం కింద ఉండగా, గొడుగు కింద ఉండగా నాకు వచ్చిన బాధే ఉంది, సంశయమేముంది. ఈశావాస్యోపనిషత్తులో అసలు విషయాన్ని నేను గ్రహించలేకపోతున్నానన్న సంగతి మీకు తెలుసు, దయచేసి దాని గురించి నాకు చెప్పండి అని అడగడం. పాపం ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి ఎంతో ఆశతో వచ్చాడు. సాయినాథుల వారు మాత్రమే చెప్పగలరు, సద్గురు మాత్రమే చెప్పగలడు. ఆత్మజ్ఞానానికి సంబంధించి కానీ పరమాత్మ జ్ఞానానికి సంబంధించి కానీ అనుభవం పొందినటువంటి సద్గురువులు, సాక్షాత్కారం పొందినటువంటి సద్గురువులు చెప్పగలరు, కానీ మామూలు పండితులు మేధావుల వల్ల అవుతుందా, పుస్తక జ్ఞానం ఉన్న వాళ్ళ వల్ల అవుతుందా అని వచ్చాడు. అంత ఆశపడి అంత దూరం నుంచి వచ్చి బాబాని ప్రశ్నిస్తే ఆయన ఒక్క ముక్క చెప్పకుండా దాన్నే ఉంది గను తిరుగు ప్రయాణంలో విలీపార్లేలో కాకాసాబ్ దీక్షిత్ ఇంటిలో పనిపిల్లని సమస్య తీరుస్తుంది పో అన్నాడు. నిజానికి ఆ మాటగానే ఒక్కసారిగా ఎవరైనా కానీ నిరాశ చెందుతారు, హతాశులైపోతారు. అంతేనా, నేను ఎంతో ఆశతో వచ్చానే, మీ దగ్గరికి రాగానే నాకు సమాధానం లభిస్తుంది అనుకున్నానే, మళ్ళీ మీరు నన్ను వేరే చోటికి ఎక్కడికో పొమ్మంటున్నారు. సరే పోతాను, కొంత ఆలస్యం అవుతుంది, తప్పదు, నేనేం చేయగలను, మీరు చెప్పిన దాన్ని నేను ఫాలో అవ్వాలి. కానీ చివరికి పనిపిల్ల చెప్తుంది అంటున్నారేంటి? పనిపిల్ల ఎలా చెప్తుంది, పండితులు మేధావులు చెప్పలేంది అని ఒక క్షణం సంశయం వచ్చింది. కానీ మళ్ళీ వెంటనే సాయినాథుల వారి గురించి దాసగన మహారాజుకు బాగా అనుభవం ఉంది కాబట్టి బాబా నోటి నుంచి ఏదైనా వస్తే అది బ్రహ్మవాక్కుతో సమానం, తప్పకుండా అది నెరవేరి తీరుతుంది అనే దృఢమైన విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో కాకాసాబ్ దీక్షిత్ ఇంట్లో దిగాడు. ఆ రోజు రాత్రి అక్కడ పడుకొని పొద్దున నిద్రలోంచి మేలుకొనక ముందు మగత నిద్రగా ఉన్న సమయంలోనే ఒక చక్కటి పాట వినపడింది. ఆ పాట మధురాతి మధురంగా ఉంది, భావయుక్తంగా ఉంది. దాంట్లో ఎంతో గొప్పటి సందేశం కూడా అతనికి వినిపిస్తూ ఉంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎవరిది ఆ మధురమైన కంఠం, ఎవరి పాట పాడుతుంది, ఇంత భావయుక్తంగా పాడుతున్న వాళ్ళెవరు, ఈ పాటలో ఇంత గొప్ప భావం ఉందే, ఇంత గొప్ప భావం ఉన్న పాటను పాడుతున్న వాళ్ళు ఎవరు అని వచ్చి చూస్తే
దీక్షిత్ గారింట్లో పనిచేసే ఒక నౌకరు చెల్లెలు నామ్య అనే అమ్మాయి అంట్లు దోముకుంటూ ఆ పాట పాడుతూ ఉండడం చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయి ఒక చింకి గుడ్డ కట్టుకొని ఉంది. పాత బట్టలు కూడా కాదు, పాత బట్టలు కూడా లేవు, చినిగిపోయిన గుడ్డలు కట్టుకొని ఉంది. అంట్లు తోముతూ ఉంది. అయినా కానీ చక్కటి పాటను రాగయుక్తంగా ఆనందభరితంగా పాడుతుంది. ఆనందం అంతా ఆ అమ్మాయి దగ్గరే ఉందా, ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా ఆమె దగ్గరే ఉందా అన్నట్టుగా పాడుతుంది. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా ఆమె దగ్గరే ఉంది, దౌర్బల్యం అంతా ఆమె దగ్గరే ఉంది. కానీ అదేమీ కనిపించట్లా. ఆమె ముఖంలో బ్రహ్మాండంగా ఆనందం తాండవిస్తూ ఉంది. ఆశ్చర్యపోయాడు. తన యొక్క ప్రశ్నకు ఇదే సమాధానం అనుకున్నాడు. మనిషి యొక్క కష్టాలకి, సుఖదుఖాలకి, బాధలకు కారణం పరిస్థితులు కాదు, సంఘటనలు కాదు, ప్రపంచం అసలే కాదు, పేదరికం కూడా కాదు, కేవలం మనసు మాత్రమే. తన మనసుతో తాను ఆనందించాలనుకుంటే ఆనందిస్తాడు, బాధపడాలంటే బాధపడతాడు, ఏడవాలంటే ఏడుస్తాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చేసుకుంటాడు, 10 కాలాలు చల్లగా హాయిగా జీవించాలనుకుంటే జీవిస్తాడు, 10 మందిని ఆనందంగా బ్రతికించాలంటే బ్రతికించగలడు, 10 మందికి సంతోషాన్ని పంచాలంటే పంచగలడు, 10 మందిని బాధ పెట్టాలంటే పెట్టగలడు. అంతా వాడి మనసులోనే ఉంది. లేకపోతే అంత దరిద్రం తాండవిస్తున్న ఆ అమ్మాయి అంత ఆనందంగా పాడుతూ గెంతడం ఏమిటండి? ఈ యొక్క సత్యాన్ని తెలియచెప్పడానికే కదా బాబాగారు కాకసాహెబ్ ఇంట్లో పనిపిల్లని సమస్య తీరుస్తుందన్నాడు. అంతటా పరమాత్మ నిండి ఉన్నాడని కదా ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. అణువణువున పరమాత్మ నిండి ఉన్నాడని కదా శాస్త్రం చెప్తుంది. మరి పరమాత్మ అంతటా నిండి ఉంటే, అందరిలో ఉంటే బాధలు దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం తాండవించాలి. ఎందుకంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు, ఆనందో బ్రహ్మ. సో పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు, ఆనందం అంతటా ఉంది. కానీ మాయ కారణంగా జీవుడు లేనివి ఊహించుకుంటూ తన మనస్సుతో తానే సంకల్పించుకొని తానే దుఃఖంలో పడుతున్నాడు, తానే బాధలు పడుతున్నాడు. అంతే. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి చిన్న నీడ ఉంటే చాలు. ఈ 3 లేకపోతే బాధపడవచ్చు. జీవులకు ఈ 3 లేకపోతే మాత్రమే బాధ కలుగుతుంది. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా బాధ కలుగుతుంది. ఈ 3 ఉన్న తర్వాత కూడా బాధలు ఉన్నాయంటే అవి కేవలం నీ మనసు కల్పించినటువంటి బాధలు, నువ్వు తెచ్చుకున్న బాధలు. వాటిని నువ్వు తొలగించుకోవాలంటే ఒక్క క్షణంలో తొలగించుకోవచ్చు. అది నీ చేతిలో పని. ఇది జ్ఞానం ద్వారా వస్తుంది. ఇది అర్థమైంది దాసగన్ మహారాజుకి. పరమాత్మ అంతటా ఉన్నాడు అన్న నిదర్శనం ఎక్కడో ద్వారకామాయిలో, షిరిడీలో ఉన్న బాబా చెప్పింది ఇక్కడ ఎలా నిజమైంది? ఈ అమ్మాయి ద్వారా నాకు ఆ సత్యం ఎలా బోధపడింది? బాబా సంకల్పం ఉంటేనే కదా, బాబా ప్రేరేపితం ఉంటేనే కదా. బాబా ఎలా ప్రేరేపించాడు? షిరిడీలో ఉంటే ఇక్కడికి ఎలా ప్రేరేపించాడు అంటే ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు అంటే అంతటా ఉన్నట్లెక్కే. అంతటా ఉన్నాడు అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు. సద్గురు అంతటా ఉన్నాడు, పరమాత్మ అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. మరి ఆయన అందరిలో ఉండి అంతటా ఉన్నాడు, బాధ ఎందుకు? మనం తెచ్చుకున్న బాధలు. అర్థమైపోయింది. ఆ విధంగా ఈశావాస్యోపనిషత్తు యొక్క సమస్యని అనుభవపూర్వకంగా దాసగన్ మహారాజుకు బోధించాడు సద్గురు సాయినాథుల వారు. కనుక ఆత్మజ్ఞానము కానీ, బ్రహ్మజ్ఞానం కానీ, వేదాల జ్ఞానం కానీ ఈశ్వరానుగ్రహం, గురువు అనుగ్రహం వల్ల మాత్రమే బోధపడుతుంది తప్ప నీకుగా నువ్వు తెలుసుకుంటాను, నా మేధస్సుతో, నా తెలివితేటలతో, నా పాండిత్యంతో తెలుసుకుంటానంటే అది భ్రమ. అది పైపైన అర్థం మాత్రమే తెలుస్తుంది, అంతరార్థం తెలియదు, పరమార్థం తెలియదు. అంతరార్థం పరమార్థం తెలియాలంటే ఈశ్వరుని సద్గురు సాయినాథుని అనుగ్రహం ఉండాల్సిందే, లేదా నీ యొక్క గురుదేవుల యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. గురువులు ఏ రూపంలో ఉన్నా అందరిలో ఉండేది ఒకటే గురుతత్వం, అదే బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, బ్రహ్మతత్వాన్ని అనుభూతి చెందిన వాళ్ళు, బ్రహ్మస్వరూపంగా పొందిన వాళ్ళే సద్గురువులు. కాబట్టి సద్గురువు ఒక్కడే బోధించడానికి యోగ్యత కలిగిన వాడు ఆత్మజ్ఞానం అనేది 2వ పాయింట్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత కాకా యొక్క పనిపిల్ల. ఇప్పుడు మనం కాకా యొక్క పనిపిల్ల ఏ విధంగా ఆయనకు బోధించింది, ఆయన సమస్య ఎలా పరిష్కరించబడింది, దానిలో ఉన్న అంతరార్థం ఏంటి, దాని ద్వారా బాబాగారు ఏమి చెప్ప ఉద్దేశించారు
అంటే ఈశ్వర సర్వభూతానం అన్నది ప్రాక్టికల్గా రుజువైంది. అదే షిరిడీలోనే చెప్పకూడదా అంటే చెప్పొచ్చు, షిరిడీలో కూడా చెప్పొచ్చు. మనందరం చెప్తున్నట్టుగానే, మైకుల్లో అందరూ ఉపన్యాసాలు చెప్తున్నట్టుగానే, పుస్తకాలు చదివి చెప్తున్నట్టుగానే చెప్పొచ్చు. కానీ దానివల్ల అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? పుస్తకంలో ఉన్నదే కదా నువ్వు చెప్పింది. భగవంతుడు అంతటా ఉన్నాడని పుస్తకం చెప్తుంది, నువ్వు అదే చెప్తావు. కానీ అంతటా ఉన్నాడు అనేది నాకు రుజువు కావాలి అంటే నువ్వు చెప్పగలవా? చెప్పగలిగితేనే అతనికి అర్థమవుతుంది. చెప్పగలిగిన వాడు సద్గురు, చెప్పాడు సద్గురు, అర్థమైంది దాస్కర్ మహారాజుకి. కనుక విశిష్టమైన బోధనా విధానము ఏమిటి? ఆ విశిష్టత అనుభవపూర్వకంగా తెలియచెప్పడమే విశిష్టత. కేవలం పుస్తకాలు చదివి చెప్పేది పుస్తక జ్ఞానం, దాని ద్వారా అనుభవం ఎప్పుడూ రాదు. అనుభవంలోకి రావాలి అని అంటే అది సద్గురువు యొక్క చాతుర్యం వల్ల లభిస్తుంది, పరమేశ్వరుని వల్ల చాతుర్యం వల్ల లభిస్తుంది, కానీ దేని వల్ల అది లభించదు. ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయం అది బోధించు నీతి మార్గమే. 14వ గ్రంథంలో చివరలో చాలా చక్కటి ముగింపిచ్చారు. దాన్ని కూడా పారాయణం చేస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయం అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయాలపై ఆధారపడి ఉంది. ఈ ఉపనిషత్తులో చెప్పిన నీతి అందులో చెప్పిన ఆధ్యాత్మిక విషయాలపై ఆధారపడి ఉంది. అందుకని ఏమన్నాడు? మూల గ్రంథం చదవమన్నాడు. పూర్తిగా మనకు దాని విషయమై అవగాహన కలగాలంటే ఉపనిషత్తు ప్రారంభ వాక్యమునే భగవంతుడు సర్వాంతర్యామని చెప్పుచున్నవి. దీన్ని బట్టి మనం గ్రహించవలసినది ఏమన్నా, మానవుడు భగవంతుడిచ్చిన దాంతో సంతృష్టి చెందాలి. భగవంతుడు సర్వాంతర్యామి, అన్నిట్లో అంతర్యామిగా ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. నీకు దుఃఖం వస్తే దుఃఖంలో భగవంతుడు ఉన్నాడు, కష్టం వస్తే కష్టంలో భగవంతుడు ఉన్నాడు, పేదరికం ఉంటే పేదరికంలో భగవంతుడు ఉన్నాడు. అది నీ కర్మానుసారంగా ప్రాప్తించబడింది, రూపాంతరం చెందింది అంతే. కానీ అందులో కూడా భగవంతుడు ఉన్నాడు. అయితే చూడాలి, చూడగలిగిన దృష్టితో చూస్తే దరిద్రంలోనూ కష్టాల్లోనూ బాధల్లోనూ భగవంతుడు ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆ అంతర్గతంగా ఉన్న పరమాత్మను చూడగలుగుతావో, ఆయన మీద మనసు పెట్టగలుగుతావో అయిపోయింది. పైన ఉన్న కష్టాలు ఇవి కనిపించవు. కనుక ఎప్పుడు లోచూపు, లోపలికి చూడగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. ఏలైనా భగవంతుడు అన్నిటి యందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చినో అది ఎల్ల మన మేలు కోరికేని గ్రహించవలెను. ఊరికేనే ఏమి ఇవ్వడు భగవంతుడు. భగవంతుడు ఏం శాడిస్ట్ కాదు, కోపిష్టి కాదు. భగవంతుడు ధర్మస్వరూపుడు. అందరూ ఆయన బిడ్డలే. మరి కొందరు కష్టాలు, కొందరికి సుఖాలు ఎందుకు ఇస్తాడంటే కష్టాలకు కారణం వాడే. వాడు కొన్ని దుర్మార్గాలు చేశాడు, పాపాలు చేశాడు, కాబట్టి దానికి ఫలితం వాడు అనుభవించాలి. భగవంతుడు న్యాయస్థానంలో న్యాయమూర్తి లాంటి వాడు. ఎవరైనా తప్పు చేసి కోర్టుకు వస్తే శిక్ష వేస్తాడు. అయ్యో శిక్ష వేశాడే అని ఆయన తిట్టుకుంటే ఎలాగా, నువ్వు చేసిన తప్పుకి వేశాడు. అంతే. సృష్టి మొత్తం అలాగే నడుస్తుంది, కర్మ సిద్ధాంతం మీద నడుస్తుంది. దీన్ని బట్టి ఇతరుల సొత్తుకే ఆశించరాదనియు, ఉన్నదాంతో సంతృష్టి చెందవలననియు, భగవంతుడు మన మేలు కొరకే దాన్ని ఇచ్చి ఉన్నాడనియు, కావున అది మనకు మేలు కలగచేయునది అని గ్రహించవలను. ఏ విధంగా మేలు చేస్తుంది? ఏ విధంగా తప్పు చేసిన వాడు శిక్షను అనుభవిస్తే మళ్ళీ వాడు బయటకు వస్తే వాడు వెనకాల పోలీసులు పడరు, చట్టం వాడిని వేధించదు, వాడు భయపడాల్సిన అవసరం లేదు, నిర్భయంగా జీవించవచ్చు. అలాగే మనం పాపకర్మలు చేసినప్పుడు ఆ కర్మల ఫలితాలు కష్టాల రూపంలో, రోగాల రూపంలో వచ్చినప్పుడు వాటిని అనుభవించి విముక్తి చెందితే మళ్ళీ మనం ఆరోగ్యాన్ని పొందుతాం, సుఖాన్ని అనుభవిస్తాం, స్వేచ్ఛగా ఉండవచ్చు. అదే ఆ కష్టం మనకు చేసే మేలు. కష్టం వచ్చింది అంటే కొంతకాలం ఉంటుంది, తర్వాత అది వెళ్ళిపోతుంది, మళ్ళీ నీ సుఖం వస్తుంది. అంటే నీకు సుఖాన్ని ఇవ్వడానికి ఈ కష్టం వచ్చింది, అంతా మన మేలు కొరకే అనే దానికి ఇదే నిదర్శనం. దీనిలో ఇంకొక నీతి ఏమన్నా, మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలెను. తనకి ఏ కర్మలు విధించబడ్డాయో, ఏ కర్మ నీ జీవితంలో వచ్చిందో దాన్ని చేస్తుండు. హరిశ్చంద్ర మహారాజుకి కాటికాపరి కర్మ విధించబడింది కర్మానుసారంగా, దాన్ని చక్కగా నిర్వర్తించాడు. శ్రీరామచంద్రమూర్తికి 12 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాలి, కర్మానుసారంగానో దైవ నిర్ణయం ప్రకారం వెళ్ళాడు, అనుభవించాడు. పాండవులు అంతే, మనము అంతే. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలను, భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనానికి కారణం. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనానికి కారణం. అంటే నేనేం కర్మ చేయకుండా సోమరిపోతుగా ఉంటే కుదరదు. నువ్వు ఏ ఒక్క ఆశ్రమంలో ఉన్నావో, గృహస్థాశ్రమంలో ఉంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే, సన్యాసాశ్రమం ఉంటే సన్యాసాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే, బ్రహ్మచర్యాశ్రమం ఉంటే బ్రహ్మచర్యాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆ ఆచరణే కర్మ.
ఆ కర్మ కనుక నేను చెయ్యను అంటే మాత్రం కుదరదు, నీ ఆత్మ నాశనానికి కారణమవుతుంది అన్నాడు. అంటే నువ్వు పొందవలసింది పొందకపోగా పూర్తిగా నాశనం అవుతావు. మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చడం వలన నైష్కర్మాదర్శం పొందును. శాస్త్రంలో ఏ విధమైన కర్మలు చేయాలని చెప్పిందో ఆ కర్మలు చేయడం వల్ల నువ్వు నిష్కామ ఫలితాన్ని పొందుతావు, చిత్తశుద్ధి కలుగుతుంది. దాని ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి శీఘ్రంగా జరుగుతుంది. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచును, ఆత్మ అన్నిటి యందు ఉన్నట్లు చూచును, వేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును, అట్టి వాడు ఎందుకు మోహమును పొందును. అంతటా ఆత్మే ఉంది, నాలో ఉన్న ఆత్మే అందరిలో ఉంది, నాలో ఉన్న ఆత్మే అంతటా ఉంది అన్నప్పుడు కోరవలసింది ఏముంటుంది? దేని కోరాలి? నన్ను నేనే కోరుకోను కదా. ఎవరైనా వాళ్ళ వారే కోరుకుంటున్నారా? కాదు, లోకంలో ఉన్న అన్నీ కోరుకుంటున్నారు. కానీ అన్నీ నీవే అయినప్పుడు కోరుకునేది ఏముంటుంది? వేరేది ఏదైనా ఉంటే కోరుకుంటాను. నా ఇంట్లో ఉన్న వస్తువు మరొకరి ఇంట్లో ఉంటే అది కావాలని అనుకోను కదా, ఆల్రెడీ నా దగ్గర ఉంది ఆ వస్తువు. కాబట్టి అన్నీ నేనే, అన్నిట్లో నేనే. ఈ భావాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడే అవధూత అవుతాడు, యోగి అవుతాడు, సిద్ధపురుషుడు అవుతాడు, బ్రహ్మజ్ఞాని అవుతాడు. సకల వస్తువులు ఆత్మగా భావించును, అట్టివాడు ఎందుకు మోహాన్ని పొందుతాడు. మోహం ఉండదు, కావాలని కోరిక ఉండదు. వాడెందుకు విచారిస్తాడు? కావాలని కోరిక పుట్టినప్పుడు అది దొరకకపోతే విచారం ఉంటుంది. అసలు కావాలని కోరిక పుట్టినప్పుడు విచారం ఎక్కడి నుంచి వస్తుందో రాదు. కాబట్టి నీ విచారానికి నీవే కారణం, నీ ఆలోచనే కారణం. ఇదే బుద్ధుడు చెప్పింది, నీ కోరికలే నీ దుఃఖానికి కారణం. కోరికలు వదిలే హ్యాపీగా ఉండు. అన్ని వస్తువుల ఆత్మను చూడకపోవచ్చే మనకు మోహం, అసహ్యం, విచారం కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కడిగా భావించునో, ఎవరికైతే సమస్తం ఆత్మమగునో అతడు మానవులో పడు సామాన్య బాధలకు దుఃఖ వికారం లోను కాడు. అంతా పరమాత్మ స్వరూపంగా ఆత్మస్వరూపంగా భావించేవాడు సాధారణ మానవులు పడుతున్నటువంటి దుఃఖ వికారాలకు లోను కాడు. దుఃఖ వికారాలు పొందాలనుకుంటావా, అశాంతిని పొందాలనుకుంటావా, లోకంలో ఉన్న వస్తువులు కోరికలు పెంచుకో, నీ ఇష్టం. నాకు ఈ దుఃఖం వద్దు, ఈ బాధ వద్దు, ఈ కష్టాలు వద్దు, ఈ అశాంతి వద్దంటావా, ఏమీ కోరుకోకుండా ఉన్నదాంతో తృప్తిగా హాయిగా జీవించు. అంతా నీ చేతులనే ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఓం శ్రీ సాయిరామ్. ఓవిలో లేనిది ప్రత్తినారాయణరావు గారి గ్రంథంలో ఉన్నది ఒకటి, ఆ పేరా చదువుతాను, చూద్దాం దాన్ని. ప్రొఫెసర్ రానడే గారు ఇట్లా అంటున్నారు: ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములు ఉన్నవి. 18 శ్లోకముల్లో ఆత్మగూర్చి విలువైన అపురూపముకు వర్ణన ఉన్నది. అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణనలు ఇందున్నవి. అంటే చూడండి, సాధనా మార్గంలో భగవంతుని పొందాలంటే సులభంగా 3 పూట్ల తిని హాయిగా వీలైనప్పుడు ధ్యానం చేసుకుంటూ, వీలైనప్పుడు హాయిగా పడుకుంటూ, వీలైనప్పుడు ఇది ఒక దశ ఉంటుంది, తప్పులేదు. 3 పూట్ల ఆహారం తిని చక్కగా భగవంతుని మార్గంలో వీలైనంత చేసుకుంటూ పోవడం అనేది ఒక దశ, ఒక స్థాయి. దాని ఫలితం దానికి ఉంటుంది, అది చక్కగా చేసుకోవచ్చు అవకాశం లేని వాళ్ళు. కానీ ఆత్మసాక్షాత్కారానికి, బ్రహ్మజ్ఞానానికి పోయేటప్పుడు మాత్రం అనేకమైనటువంటి ఆటంకాలు వస్తాయి, అనేకమైన విఘ్నాలు కలుగుతాయి, అనేకమైన పరీక్షలు, కఠినమైన పరీక్షలు వస్తాయి. వాటన్నిటికీ తట్టుకొని నిలబడగలిగితేనే శరీరంతో ఉండగానే బ్రహ్మ సాక్షాత్కారం, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఇది బాబాగారు 16-17 అధ్యాయం కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మజ్ఞానాన్ని ఎవరు కూడా అంత సులభంగా చూడలేరు, దానికి చాలా అర్హతలు కావాలి అని 10 కమాండ్మెంట్స్ లెవెల్లో ఆయన 10 అర్హతలు చెప్పాడు. కనుక అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందులో ఉన్నాయి. అంటే ఎన్ని ఆటంకాలు వస్తాయి, ఎన్ని ఆకర్షణలు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని దుఃఖాలు వస్తాయి, వాటన్నిటినీ ఆయన ఎలా తట్టుకున్నాడు, ఎలా దాటుకున్నాడు, అదే సాధన మార్గం. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా దాటుకోవాలి, ఏ ఉపాయంతో దాటుకోవచ్చు అనేది మహాత్ములు ఎవరైనా చూపిస్తే ఆ పద్ధతిని మనం కూడా కొంత ఆచరించి వెళ్ళవచ్చు, ప్రయాణం చేసి గమ్యస్థానం చేరవచ్చు. అటువంటి ఒక యోగీశ్వరుని యొక్క ఆదర్శ యోగీశ్వరుడు అంటే అతన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ మార్గంలో ఆ వచ్చే ఎదురయ్యే సమస్యల్ని అధిగమించవచ్చు అని చెప్పబడుతుంది. తర్వాతి కాలంలో సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. అంటే కర్మయోగ సిద్ధాంతాలని సూత్రీకరించింది. కర్మయోగం ఎలా ఉంటుంది, ఏం చేస్తే అది కర్మయోగంగా మారుతుంది అని కొన్ని సూత్రాలను మనకు అందజేయడం జరిగిందంట దాంట్లో, ఆ ఉపనిషత్తులో. తుదకు జ్ఞానానికి కర్మలకు సమన్వయముగా ఉన్న సంగతులు చెప్పబడినవి. ఎస్, కర్మయోగం ఎప్పుడు నువ్వు చేయగలుగుతావంటే కర్మ ఎలా చేయాలో, ఎలా చేస్తే యోగంగా పరిణమిస్తుందో తెలుసుకొని చేస్తే అది కర్మయోగం అవుతుంది. అలా తెలుసుకునేదాన్నే జ్ఞానయోగం అంటాడు. జ్ఞానయోగం, కర్మయోగం 2 కలిపితేనే
జీవితము పరమార్థాన్ని పొందటం అవుతుంది అని దాని రెండింటిని కలిపి చెప్పబడిన జ్ఞాన మార్గము కర్మయోగము సమన్వయం చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమం. ఇందులో కవిత్వం ఉంది, చక్కటి కవిత్వం, చక్కటి వర్ణనలు ఉన్నాయి. నీతి ఉంది, నిగూఢతత్వం ఉంది. పైన అర్థమయ్యేది కాదు, కానీ లోపలికి వెళ్ళాలి, దానికి గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం కావాలి, అది ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. వేదాంతముల మిశ్రమం, వీటన్నిటినీ కలిపితే ఈశావాస్యోపనిషత్తు అవుతుంది. కనుక ఈ ఉపనిషత్తులో ఈశావాస్యోపనిషత్తుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. దాన్ని వీలైన వారు దొరికితే తీసుకొని చదవవచ్చు. కాబట్టి ఈ యొక్క 20 అధ్యాయంలో ఓవిలో లేని ఒక విశేషాన్ని ప్రత్యనారాయణ గారు సేకరించి మనకు అందజేయడం జరిగింది. దాని ద్వారా ఈశావాస్యోపనిషత్తులో కర్మయోగము జ్ఞానయోగము కలిపి చేసినప్పుడు మాత్రమే మనం సత్యాన్ని గ్రహించగలుగుతాం అనే విషయాన్ని, అలాగే ఒక ఆదర్శ యోగీశ్వరుడు తన సాధనా మార్గంలో గమ్యస్థానం చేరుకునే ప్రతి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఆకర్షణలకు ఎదురయ్యాయి, వాటన్నిటిని ఎలా తప్పించుకున్నాడు అనే గొప్ప కథలు కూడా చెప్పబడింది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు నియమానుసారంగా ఒక సాయి సంకీర్తన వినిపించే ప్రయత్నం చేస్తాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. పాలకడలిపై శేషతల్పమున పవలించేవా సాయి, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా సాయి, యోగ నిద్రలో జీవజగతిని, యోగ నిద్రలో జీవజగతిని పాలించేవా సాయి, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా సాయి. ఆదిలక్ష్మిని పాదములో తగ ఆదిశేషుడు నీ గానము చేయగా, నారదాది ముని పుంగవులు, నారదాది ముని పుంగవులు, 4 వేదములే నిన్ను కీర్తించ, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా సాయి, పంకజనాభా ఓ సాయి దేవా, పంకజనేత్ర మా సాయి దేవా, ఆది దేవుడవు నీవే కావా, ఆది దేవుడవు నీవే కావా, అనంత తేజము నీదే కాదా, అనంత తేజము నీదే కాదా, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా. నీ మాయతో కూడి జీవజగతిగా వెలసిన సాయి, నీ మాయతో కూడి జీవజగతిగా వెలసిన సాయి, తల్లియు తండ్రియు నీవేనోయి, తల్లియు తండ్రియు నీవేనోయి, ప్రకృతి పురుషులు నీవే సాయి, ప్రకృతి పురుషులు నీవే సాయి, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా సాయి,
సత్యమైన బ్రహ్మము నీవే, అనిత్యమైన జగములు నీవే. సత్యమైన బ్రహ్మము నీవే, అనిత్యమైన జగములు నీవే. స్త్రీ పురుష భేదము నీవే, స్త్రీ పురుష భేదము నీవే. విద్యా విద్యలు అన్నీ నీవే, విద్యా విద్యలు అన్నీ నీవే. పాలకడలిపై శేషతల్పమున పవలించేవా సాయి. తల్లి పిల్లల దాగుడు మూతల ఆటగా నిలుచును ఈ జగమంతా. తల్లి పిల్లల దాగుడు మూతల ఆటగా నిలిచెను ఈ జగమంతా. తల్లిని తాకిన ఆటయే ఆగును, తల్లిని తాకిన ఆటయే ఆగును. తాకకపోతే ఆటే సాగును, తాకకపోతే ఆటే సాగును. ఆట నిలచిన అంతా తెలియును, ఆట నిలచిన అంతా తెలియును. అంతా తెలిసిన లోకము తొలగును, అంతా తెలిసిన లోకము తొలగును. లోకము తొలగిన బ్రహ్మమే మిగులును, లోకము తొలగిన బ్రహ్మమే మిగులును. ఆ బ్రహ్మమే మేమని మాకే తెలియును, ఆ బ్రహ్మమే మేమని మాకే తెలియును. పాలకడలిపై శేషతల్పమున పవలించేవా సాయి. యోగ నిద్రలో జీవ జగతిని పాలించేవా సాయి. పాలకడలిపై శేషతల్పమున పవలించేవా సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. సర్వం శ్రీ సాయి నారాయణ చరణార విందార్పణమస్తు.